అధికారులు సరైన ప్రణాళిక లేక పెన్షన్ల పంపిణీలో జాప్యం చేశారని, దీన్ని ఆసరాగా చేసుకుని మరణించిన వారి శవాలతో వైసీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారని బాలశౌరి విమర్శించారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించొచ్చునని, కానీ అధికారుల దిశగా ఆలోచన చేయకుండా ఫంక్షన్ నిర్ధారణ ఇబ్బందికి గురి చేస్తున్నారని, అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రణాళికబద్ధంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో వజ్రమ్మ అనేటువంటి ఒక మహిళ పెన్షన్స్ కోసం ఎండలో నిలబడి ఆమె చనిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇది అధికారులని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఎలక్షన్ కోడ్ యొక్క నిబంధనలు మీకు తెలుసు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ ఇవ్వటం కుదరదని మీకు తెలిసి, మీకు చేతిలో సచివాలయం సిబ్బంది ఉన్నారు, అధికారులు ఉన్నారు. 1వ తారీఖు నుంచి ప్లాన్ చేసి 1-2 రోజుల్లో మీరు ఇదే పెన్షన్స్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే ఒక ప్లాన్ ప్రకారంగా ఈరోజు ఈ వజ్రమ్మ అనేటువంటి మహిళ చనిపోయి ఉండేది. మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు, మీ కింద కొన్ని వేల మంది అధికారులు పనిచేస్తూ ఉంటుంటే మీకు ఒక ఆలోచన లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ సచివాలయం ఏమైపోయింది? మీ ఉద్యోగులు ఏం చేస్తా ఉన్నారు? ఖాళీగా ఆఫీసులో ఉన్నారు. మీరు ఎందుకు ఒక ప్లాన్ ప్రకారంగా 1వ తారీఖు నుంచే వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయం సిబ్బంది ద్వారా మీరు పెన్షన్స్ ఇవ్వలేదు? ఇవన్నీ గొడవలకు కారణం ఈ అధికారులు. మరి మీకు ఎవరి దగ్గర నుంచి ఇలాంటి యొక్క నిబంధనలు వచ్చాయి, ఇలాంటి యొక్క ఆలోచనలు వచ్చాయి అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనసేన తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే బీజేపీ తరఫున ఇలాంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానాలకు మీరు స్వస్తి పలకండి. వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టండి. సచివాలయం ఉద్యోగుల ద్వారా వెంటనే పెన్షన్స్ ఇవ్వండి. ఈ డ్రామాలు ఆడొద్దు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎన్నికల్లో డెఫినెట్గా ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ఓటమికి గురిగాక తప్పదు. ఇలాంటిది ఇప్పటికైనా నేను అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి పద్ధతులు మానుకోవాలి. పెన్షన్స్ని రేపటి నుంచి అయినా సరే సచివాలయ ఉద్యోగుల ద్వారా మీరు వెంటనే పెన్షన్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి.